అయితే కిర్రా కార్పీకి చెప్పే సమాధానంలోనే నేను ఒక క్లిప్ చూసాను. అంటే రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరుంటారు అనేది మీరు వివరించారు. అంటే ఒకసారి నాకు క్లిప్ ప్లే చేస్తాను. ప్లే చేయండి ప్లీజ్. ఎవరైనా ఒక్క క్రైస్తవుడు సినిమా థియేటర్ లో కనబడి అతన్ని బయట నుంచి ఎవరైనా ఇంకొక క్రైస్తవుడు చూస్తేనే ప్రాణం పోయినట్లుగా అనిపిస్తుంది ఆ థియేటర్ కి వెళ్ళేవాడికి. అరే ఫారెన్ రెస్టారెంట్ దగ్గరికి వెళదాం పద. ఆ బార్ షాప్ లో కూర్చొని మందు తాగుతున్న వాళ్ళందరినీ కూడా నిలవబెట్టి మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మీలో ఎంతమంది హిందువులు ఉన్నారు అని అడుగు. నీ కళ్ళకు పట్టిన పొరలు మొత్తం అప్పుడే రాలిపోతాయి. వ్యభిచార గృహాల దగ్గరికి వెళదాం పద. ఇక్కడి నుంచి వినండి. వ్యభిచార గృహాల్లో రెడ్ లైట్ ఏరియా నేనే కదా మాట్లాడి ఒళ్ళ ముక్కులే వారిది. నేను చెప్తాను మిగతాది. కాల్ గర్ల్స్ దగ్గర ఉన్నోళ్ళందరినీ పట్టుకుని మీరు ఎవరిని పూజిస్తారా, మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుదాం. అక్కడ నీకు ఎవరు కనపడతారో చూస్తే ఈ ఫిల్మెంట్ ఏమైనా వెలుగుతుందేమో. అప్పుడు పాన్ షాపుల దగ్గర నిలవబడు. గుట్కాలు కుంటున్న వారందరినీ కూడా ఒకరోజు అబ్జర్వ్ చేసి ఆ గుట్కాలు తీసుకుని నవ్వులుకుంటూ వెళుతూ ఉంటారు చూడు నోట్లో. అంటే ఈ వ్యభిచార గృహాల్లోని ఈ రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరు ఉంటారు అడుగుదాం అని చెప్పేసి మీరు అన్నారు. నాకు అది అర్థం కాలే ఇప్పటికీ. నేను చెప్తాను ఏ ఉద్దేశంతో చెప్పాలనుకున్నాను, నేనే ఉద్దేశంతో చెప్పాలనుకున్నాను నేను క్లియర్గా చెప్తాను. రెండవది, ఆ వీడియోలో ఉన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నోరు జారి ఏది అనలేదు, అనుకోకుండా ఏది అనలేదు. అన్న మాటలు నేనే అన్నాను, ఉద్దేశపూర్వకంగానే అన్నాను. అండం అనుకున్న నాకున్న ఉద్దేశాలు నాకున్నాయి. మీరు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. ఓకే, నా ఇష్యూ కదా. అయితే కిర్రా కార్పీ క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున 4 విషయాల్లో ఆరోపణ చేశాడు. అతనికి సంబంధం లేని విషయం. అతనేమో గుడి పూజారి కాదు, లేకపోతే మసీదులో మౌలానా కాదు, చర్చిలో పాస్టర్ కాదు, అతను క్రిస్టియన్ కాదు. అతను స్పష్టంగా హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా తను ప్రొజెక్ట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దయ కోసం, చంద్రబాబు నాయుడు గారి దయ కోసం ప్రాకులాడుతున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఎక్కువగా నారా నందమూరి వారి కుటుంబం ఒకటి, కొణిదెల వారి కుటుంబం ఒకటి, పూర్తిగా వారి చేతుల్లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్. మేడం అనేవాడు రోజా గారిని. ఆమెను గురించి కూడా ఎలా మాట్లాడాడో మనం చూసాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి దొంగ నటులన్నీ పక్కన పెట్టి ఒరిజినాలిటీని బయటికి తీసుకొని వచ్చారు. సరే, వీళ్ళు ఎలా అయినా చావనండి బ్రదర్, మాకు సంబంధం లేదు. కానీ క్రైస్తవులు గుట్కాలు నవ్వులుతున్నారు అని చెప్పాడు. అది తిరుమల కొండ మీద. తిరుమల కొండ మీద గుట్కాలు నవ్వులుతున్నారు, మేము క్రైస్తవులం, మేము ఇక్కడ గుట్కాలు మేము నవ్వులుతున్నాం. మీరు వెళ్ళారు సార్, తిరుమల కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఎవడో పనికిమాలినోడు, వాడు ఎవడైనా కావచ్చు, గుట్కా నవ్వులుకుంటూ కనపడ్డాడు. వాడు వచ్చి ఇడికి చెప్పాడా, నేను క్రైస్తవునండి, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, కేవలం తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానానికి ఉన్న పవిత్రతను దెబ్బతీయడానికి ఇక్కడ గుట్కా నవ్వులుతున్నాను, అందుకోసమే గుట్కా తింటున్నాను ఇక్కడికి వచ్చాను వీడికి చెప్పాడా. 2, సిగరెట్ తాగుతున్నా అన్నాడు. సేమ్ అప్లై అవుతుంది ఇది. నేను క్రైస్తవునండి, కేవలం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానాన్ని అపవిత్రపరచడానికే సిగరెట్ తాగుతున్నాను అని చెప్పాడు వాడు వీడికి. మందు గురించి మాట్లాడాడు. ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో కాటేజెస్లో విన్నాను, నాకు పూర్తిగా తెలియదు, అక్కడ ఏదో తప్పు జరుగుతుంటే పట్టుకున్నారు అన్న మాటలు విన్నాం. ఇతను ఎవరు, సినిమా హీరో బ్రదర్, సినిమా హీరో కాదు, మంచి నటుడు అతను. 40 years ఇండస్ట్రీ అంటుంటాడు కదా చంద్రబాబు గారి లాగా. వెనక నుంచి వచ్చి ఎవరినో పట్టుకున్న సందర్భాల గురించి మాట్లాడుకుంటూ అప్పుడు ఆయన మేబీ టీటీడీకి సంబంధించి ఏదో పదవిలో ఉన్నట్లున్నాడు, ఛానల్కి సంబంధించి. ఆయన క్రైస్తవుడా? అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని కేవలం ఇక్కడికి క్రైస్తవులు వచ్చే ఇవన్నీ చేస్తున్నారని వీడు ఎలా చెప్తాడు సార్? ఎలా మాట్లాడతాడు? క్రిస్టియానిటీలో అలాంటివి అనుమతించిందా బైబిల్ గ్రంథం? క్రైస్తవులు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? బైబిల్లో ఎక్కడైనా క్రైస్తవులు ఇలా చేయొచ్చు అని రాస్తుందా? ఇలా చేసి క్రైస్తవులుగా పిలిపించుకున్న వాళ్ళు ఎవరైనా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారా? పోనీ దాన్ని క్రిస్టియానిటీకి మూల పురుషుడు, క్రైస్తవ్యాన్ని భూమి మీద నిలబెట్టినటువంటి క్రీస్తు అంగీకరిస్తారా దాన్ని? లేనప్పుడు, అసలు మేము సంఘాలు యాక్సెప్ట్ చేయనప్పుడు, క్రీస్తు యాక్సెప్ట్ చేయనప్పుడు క్రైస్తవులు ఇలా చేస్తున్నారు అని చెప్పి అతను ఎలా మాట్లాడతాడు? ఎవరిని అవమానిస్తున్నాడు అతను? ఎవరిని హేళన చేస్తున్నాడు అతను? ప్రపంచంలో ఉన్న జనాభాలో అధిక భాగం క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన వాళ్ళు. మిగిలిన దేశాల సంగతి పక్కన పెట్టండి, భారతదేశంలో అందరికీ భక్తి ఎక్కువ. ఇక్కడ హిందువులకు భక్తి ఎక్కువ, క్రైస్తవులకు భక్తి ఎక్కువ, ముస్లిమ్స్కి భక్తి ఎక్కువ. ఇందులో నుంచే మూఢనమ్మకాలు పుట్టుకొని వస్తాయి, మీకు తెలియని విషయం ఏం కాదు. భక్తితో చేస్తారు. అలాంటిది మేము అసలు అతనికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సార్, నా బాధ ఏంటంటే, ఇంతనే మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నిజంగా నా దేవుడు,
నేను ఆయన్ని నమ్ముకున్నాను, ఆయనే నా రక్షకుడు అని ఎవడైనా నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే పేక కోస్తున్న అతను తిరుమలకు వెళ్ళాడు సార్. తల నరికేస్తాం, నీ తల నరుకుతాం, నువ్వు రావాలి తిరుపతికి అంటే రాడు సార్ అతను. క్రిస్టియన్ రాడు సార్, ఓకే, రాడు అసలు. ఆ మెట్లు ఎక్కడానికి కూడా ఇష్టపడ్డ క్రిస్టియన్. అది మా విశ్వాసం, మాది కించపరచడం కాదు, అది మీ వ్యక్తిగత విశ్వాసం, అది ఇది మా వ్యక్తిగత విశ్వాసం. మీరేమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఆయన మీద ఆరోపణలు చేయడానికి మధ్యలో క్రైస్తవులను వాడుకున్నారు, లాగుతున్నారు, లాగారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు సార్. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా చేయడు, ఆ పని చేయడు, వెళ్ళరు. నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. గవర్నమెంట్ బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి ఇతను క్రైస్తవుడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పలానా మాల కుటుంబంలోనో మాది కుటుంబంలోనో పుట్టాను కాబట్టి మాది క్రైస్తవ కుటుంబం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని అసలు క్రిస్టియన్స్గా లెక్కించదు దేవుని. మాకు ప్రమాణం ఉంటుంది సార్, అంటే ఏం చేయాలి అని అనుకున్నా మేము బైబిల్ను దాటి చేయలేం, మాకు బైబిలే ప్రమాణం, అదే మాకు వేదం. రైట్. అయితే బైబిల్ విషయానికే వస్తే బైబిల్లో కొత్త కొత్త వెర్షన్స్ అన్ని వస్తున్నాయి రకరకాలుగా. ఒకప్పుడు 1 ఇయర్కి చేంజ్ అవుతున్నాయి. ఎందుకు అట్లా సార్? ఇప్పుడు 2 విషయాలు ఏంటంటే, బైబిల్ గ్రంథానికి సంబంధించి 2 పుస్తకాలు మీకు కనబడతాయి. ఒకటి ప్రొటెస్టెంట్లు వాడే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. రెండవది రోమన్ క్యాథలిక్స్ వాడే బైబిల్ గ్రంథం, RCM అంటారు వాళ్ళని. మేము వాడే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. అంటే మొత్తం 66 బుక్స్, అధ్యాయాలు కాదు, 66 బుక్స్ ఉంటాయి ఆ గ్రంథంలో. 66 పుస్తకాల సంకలనాన్ని బైబిల్ అంటారు. బైబిల్ అంటేనే పుస్తకాల సంకలనం అని అర్థం. 66 పుస్తకాలు కలిపి, అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల కాలంలో ఒకరితో ఒకరు పరిచయం లేకపోయినా ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు ఒకదానికి మరొకదానికి తేడా లేకుండా రాయబడినటువంటి గ్రంథం, పుస్తకాల సంకలనం బైబిల్ సార్. అది 66 గ్రంథాలు, దేవుని ఆత్మ ప్రేరణతో రాసిన గ్రంథాలు ఇవి అని ప్రొటెస్టెంట్లు 66 గ్రంథాలతో మాత్రమే బైబిల్ గ్రంథాన్ని ఉంచుకుంటారు. రోమన్ క్యాథలిక్స్ ఏమంటారంటే ఇంకొక 7 గ్రంథాలు కూడా దేవునికి సంబంధించినవి ఉన్నాయి, అవి మేము నమ్ముతున్నామని చెప్పి ఆ బైబిల్లో యాడ్ చేసుకున్నారు. ఇందులో ఒక 7 గ్రంథాలు తక్కువ ఉంటాయి, అందులో ఒక 7 గ్రంథాలు ఎక్కువ ఉంటాయి, అంతే సార్. రోజుకో గ్రంథం మారడం కానీ సంవత్సరానికి ఒక గ్రంథాన్ని మార్చడం కానీ కుదరదండి. రైట్. అలాగే చాలామంది కూడా నేను ఎక్కువగా వీడియోస్లో చూస్తున్నాను. ఆ వీడియోస్ కూడా బయటికి ఎలా వస్తున్నాయంటే, కొంతమంది క్రిస్టియన్స్ కొన్ని బైబిల్స్ తీసుకుని లేకపోతే కొన్ని పాంప్లెట్స్ తీసుకుని ఊర్లో తిరుగుతూ చాలామందిని మార్చడానికి ట్రై చేస్తున్నారు, మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళని కొంతమంది హిందువులు కొడుతున్నారు, సో వాళ్ళు బలవుతున్నారు, దెబ్బలు తింటున్నారు. ఎందుకు అసలు మత మార్పిడి చేయాలి అనే ఆలోచన, ఎందుకు అట్లా తిరగడం, అట్లా ఎందుకు మీరు దాన్ని, అంటే ఒక క్రిస్టియానిటీని ఎందుకు అంత ఇది చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు? ఒక విషయం సార్, మీరు అడిగిన ప్రశ్నలో నేను 2 విషయాలకి మీకు సమాధానం చెప్పాలి. నాకు 2 పిల్లలు సార్. 4వ సంవత్సరం వచ్చింది మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి 8 నెలలు. వాడికి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మిచ్చే పాలు కూడా తాగడు వాడు. నా పెద్ద బిడ్డకి ఒకసారి నేను తినను అని అంటే భయపెట్టిన, బుజ్జగించిన, బతిలాడినా కానీ ఆమె అన్నం తిందు. 4 ఏళ్ళే, స్కూల్ కూడా వెళ్ళట్లేదు తను. అలాంటిది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వయసు ఉండి సొసైటీలో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకునే స్థితిలో ఉండి బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు బలవంతం చేస్తే మతం మారుతారు సార్? సాధ్యమేనా అది ప్రాక్టికల్గా? ఇప్పుడు మీరున్నారు సార్, మీరు హిందువో క్రిస్టియనో నాకు తెలియదు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తానంటే మతం మారుతారా? మీరు విశ్వాసాన్ని మార్చుకుంటారా? మతం మార్చడం అనేదే పెద్ద అబద్ధం సార్, అదొక ముసుగు అంతే. ఇక 2వ విషయం చెప్తాను. మీరు అడిగేది నాకు అర్థమైంది. మీరు ఎందుకు వెళుతున్నారు? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? హిందువులు ఎవరు కూడా రాముడిని నమ్ముకోవని ప్రచారం చేయరు, ముస్లిమ్స్ ఎవరు కూడా అల్లాని నమ్మండి అని ప్రచారం చేయరు. కానీ క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకోండి అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు అవసరం ఏంటి అనేది మీ ప్రశ్న, మీ సూటి ప్రశ్న. దానికి నేను సమాధానం ఇస్తాను.